పత్తిపాటి పుల్లారావు గారి సతీమణి పుట్టినరోజుకి సంబంధించి కేక్ కట్ చేసినటువంటి పోలీసు అధికారులకు మెమోలు ఇచ్చారట. ఇక్కడ అదేదో నువ్వు కొట్టినట్టు నేను పెట్టినట్టు అన్న సామెత తప్పించి ఏమన్నా ప్రయోజనం ఉందా? ప్రాక్టికల్గా పచ్చబిళ్ళ పట్టుకుని ప్రభుత్వ కార్యాలయంలోకి వెళ్తే కుర్చీ వేసి కూర్చోబెట్టి టీ ఇచ్చి మీ పని చేయాలి, ఎవడు చేయడో చూస్తా నాకు చెప్పండి అని అచ్చెన్నాయుడు చెప్పాక ప్రస్తుత చోట అదే జరుగుతోంది. అస్మిత్ రెడ్డి ఏం చేశాడు? చివరికి క్షమాపణ చెప్పించుకున్నాడు. అక్కడ తవ్వుకెళ్తుంది తెలుగుదేశం వాళ్ళని స్వయంగా జేసీ ప్రభాకర్ రెడ్డి చెప్తారు. కేసు పెట్టమని ఎమ్మెల్యే చెప్తాడు. ఎవరి మీద పెట్టాలి? తెలుగుదేశం వాళ్ళు. పెడితే ఒక వర్గం అదే పోలీసుల్ని టార్గెట్ చేస్తుంది. ఇసుక తవ్వుకెళ్తుంటే ఎవరు ఆపాలి? మైనింగ్ శాఖ ఆపాలి. మైనింగ్ శాఖ ఎందుకు నిద్రపోతుంది? అక్కడ అవకతవకలు చేసేవాళ్ళు వాళ్ళే, దాని తరపున పోరాడుతున్నది వాళ్ళే. ఇప్పుడు పోలీసులకు మాత్రం నోటీస్ ఇస్తారట. ఎవరిని అడగాలి? ఇప్పుడు పోలీసు ఏం చేయాలి? వెళ్ళకపోతే స్థానిక నాయకులు కంప్లైంట్ చేస్తారు, పత్రికలు ఇష్టం వచ్చినట్టు రాస్తాయి. వెళ్తే మళ్ళీ నోటీసు. వాళ్ళేం తప్పు చేశారు? నిజంగా పోలీస్ అంటే ఎట్లాంటి పని చేయగలరో ఒకప్పుడు నిరూపించిన ఆంధ్రప్రదేశ్ పోలీసులు, దమ్మంటే ఏంటో నిరూపించిన ఆంధ్రప్రదేశ్ పోలీసులు, రౌడీజాన్ని కఠినంగా అణచేసిన ఆంధ్రప్రదేశ్ పోలీసులు, ఫ్యాక్షనిజాన్ని తొక్కిపడేసిన ఆంధ్రప్రదేశ్ పోలీసులు, నక్సలిజాన్ని వెంటాడి వేటాడి కంట్రోల్ చేసిన ఆంధ్రప్రదేశ్ పోలీసులు, ఉగ్రవాదాన్ని దగ్గరికి రానివ్వనటువంటి ఆంధ్రప్రదేశ్ పోలీసులు ఏం చెయ్యాలో తెలియని పరిస్థితుల్లో ఇబ్బంది పడుతున్నారు అంటే సిగ్గుపడాల్సింది మనం తప్పించి వాళ్ళు కాదు.